దేవుడు మనల్ని ఈ లోకంలో ఉప్పుగా వెలుగుగా ఉండటానికి ఆయన పిలుచుకున్నాడు గనక లోకానికి మనం ఉప్పై ఉన్నామా ముప్పై ఉన్నామా. కాబట్టి రైజింగ్ టెస్ట్ మనీ అన్నప్పుడు దేవుని కొరకు ఏ రకంగా ఉప్పుగా వెలుగుగా ఈ లోకంలో ప్రభు కొరకు సాక్ష్యాన్ని లేపాలి. మరి ఉదయకాల సమయంలో దువ్వాడ ఎన్ఈడి ఎన్టీపీసీ సంఘాలుగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సహవాసాన్ని బట్టి ప్రభుకి వందనా తెలియచేద్దాం. మరి ఈరోజు దేవుడు మనకు అనుకూలపరిచినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో ఈ దినమంతట్లో ఆయన వాక్యాన్ని మనము నేర్చుకోవటానికి వచ్చాం గనక మరి ఈ సమయాన్ని మరి అన్నకి రజనీకాంత్ అన్నకు అప్పగిస్తున్నాను. ఆయన కూడా మరి బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేసి మరి చాలా కాలం ఆయన వర్క్ చేసి తర్వాత 95 నుండి ఆయన ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. అనేకమైన బైబిల్ కాలేజెస్లో ఆయన థియాలజీ టీచ్ చేస్తూ ఉంటారు. అదే రీతిగా మరి ప్రజెంట్ ఒక బైబిల్ కాలేజ్కి ఆయన ప్రిన్సిపాల్గా కూడా ఉన్నారు. ఇంకా ఆయన డీటెయిల్స్ ఆయన చెప్తారు. నాకు యాక్చువల్గా మనం పాత చర్చిలో ఉన్నప్పుడు ఒక పూట ఇక్కడికి భీమ్లీలో EU కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందించారు. తర్వాత ఈ టాపిక్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడు ఆయనను మళ్ళా తిరిగి ఇక్కడికి రప్పించడానికి కృప చూపించాడు కనుక మరి ఈ దినమంతట్లో కూడా మరి ఈ రైజింగ్ టెస్ట్ మనీ అనేటువంటి ఆస్పెక్ట్ని మన దృష్టికి తీసుకుని రావడానికి అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ కిరణ్ అయ్యా. కిరణ్ పాస్టర్ గారు, కిరణ్ గారితో ఇయులో వారు పరిచయం ఉన్నప్పుడు మీ పాస్టర్ గారు మాకు సహవాసంలో ఉండేటప్పుడు దాని తర్వాత మేబీ 10 years ago నైనా సుమారు అరౌండ్ 10 years ago ఐ వాస్ హియర్ ప్రీ కోవిడ్ టైంలో ఒకసారి వస్తే ఇక్కడికి. దాని తర్వాత ఈ విధంగా మరి పోస్ట్ కోవిడ్ టైంలో థ్యాంక్ గాడ్ వీఆర్ అలైవ్. ఐ థింక్ మెనీ ఆఫ్ అస్ have gone through COVID. నేను కూడా I went through COVID. God gave me life. సో ఈ విధంగా పోస్ట్ కోవిడ్ టైంలో మరి మీతో కూడా కలిసి వాక్య సహవాసము సంఘ సహవాసం ఈ విధంగా అనుకూలపరిచినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ద లార్డ్. అండ్ దిస్ ఇస్ ఏ వెరీ వెరీ కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. టెస్టిమనీ సాక్ష్యం. సో దాని చుట్టూ మనకి ఇవాళ కొంత మట్టికి ధ్యానం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మన మనసులో సిద్ధపరచుకొని దేవుని సహాయం కోరుకుందాం. We will look to the Lord in a word of prayer and we will ask God to help us. తండ్రి, ఈ విధంగా మరొకసారి మమ్మల్ని ఈరోజు మీ సాక్ష్యం కొరకై మీ వాక్యం కొరకై మమ్మల్ని ఈ విధంగా ప్రత్యేకపరిచి మీ తరబీదులో మాకు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి ప్లేస్ని బట్టి మీకే వందనాలు. వెల్కమ్ యూ హోలీ స్పిరిట్. యూ మే మినిస్టర్ యువర్ వర్డ్ అండ్ ఓ గాడ్ యువర్ టెస్టిమనీ ఇన్ అవర్ లైఫ్స్. వీ కమ్ బిఫోర్ యూ. గ్రాంట్ క్లారిటీ, ఫ్రీడమ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. ఒక చిన్న గణాంకంతో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. లోకం మొత్తంలో రకరకాలుగా మనుషులు గణాంకాలు తీస్తూ ఉంటారు. దట్ ఇస్ కామన్. ఇండియాలో స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మనకి సెన్సస్ బ్యూరో ఉంది. అట్లానే లోకంలో రకరకాల స్టాటిస్టిక్స్ చేస్తూ ఉంటారు, స్టాటిస్టీషియన్స్. మీరు ఎవరున్నారా గణాంకవేత్తలు ఎవరున్నారు ఇక్కడ క్లాస్లో? వీ హ్యావ్ ఆంధ్ర యూనివర్సిటీ హియర్. You might have done your MSc statistics or ఏదో ఒక రకంగా రకరకాల స్టాటిస్టికల్ డేటా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ప్యూర్ రీసెర్చ్ అని ఒకటి ఉంది. ప్యూర్ రీసెర్చ్ అంటే సంఘం విషయమై వాళ్ళు గణాంకాలు తీస్తూ ఉంటారు అన్నమాట. ఈ ప్యూర్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్లో ఈ మధ్యన ఒకటి బయటపడింది. అదేంటంటే లోక మొత్తంలో ద వరల్డ్ ఓవర్ ద చర్చ్ ఈస్ గ్రోయింగ్ ఇన్ సైజ్. ఎస్ ఆర్ నో? లోకం మొత్తం. మాకు హైదరాబాద్లో అయితే, హైదరాబాద్లో ఏంటంటే వైజాగ్లో కూడా మేబీ సేమ్ థింగ్. ఆదివారం వస్తే చాలు హోటల్స్ మొత్తం ఫుల్గా ఉంటాయి. ఎవ్రీ హోటల్ ఈజ్ ఫుల్.
ఒక కాన్ఫరెన్స్ హాలో, మళ్ళీ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలో, అయితే స్కూల్ క్యాంపస్ బుక్ చేసుకుంటారు. మ్యూజిక్ ఉంటుంది, ఇట్లానే కెమెరాస్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, సింగర్స్ ఉంటారు, ప్రీచర్స్ ఉంటారు, టీమ్స్ ఉంటాయి, బ్యాండ్స్ ఉంటాయి, చాలా క్యాచీ నేమ్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, రకరకాల మంచి మంచి స్లోగన్స్ ఉంటాయి. అమావాస్య రాత్రి ప్రార్థనలు, ఉపవాస అభిషేక ప్రార్థనలు, తైలాభిషేక ప్రార్థనలు, ఆల్ కైండ్స్ ఆఫ్ నేమ్స్ ఆర్ దేర్. అండ్ ద చర్చ్ ఈస్ గ్రోయింగ్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. అయితే ఆ స్టాటిస్టిక్స్లో రెండో భాగం కొంచెం కష్టంగా ఉంది. ద చర్చ్ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీవేర్, బర్స్టింగ్ టు ద సీమ్స్, అంటే ఫుల్గా పెరుగుతూ ఉంది. అయితే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆఫ్సెట్ బై ఏ డిక్రీజ్ ఇన్ మోరల్ వాల్యూస్. ఇదేంటండి, సంఘం సైజ్ ఏమో ఫుల్లు, సాక్ష్యమేమో నిల్లు. సంఘం ఫుల్లు, సాక్ష్యం నిల్లు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్, చాలా డేంజరస్ ట్రెండ్. దేవా, మరి సంఘాలు పెరుగుతున్నాయి, మరి డిక్రీజ్ ఇన్ మోరల్ వాల్యూస్. మొన్న నా కూతురికి పెళ్లి సంబంధం కోసం ఒకళ్ళ దగ్గరికి పోయాను. ఆ అబ్బాయి ఎంటెక్ ఐఐటి, బాగుంది కదా, ఎంటెక్ ఐఐటి మెడ్రాసు. కొంచెం లోపల చూస్తే సర్టిఫికెట్లో షెడ్యూల్డ్ క్యాస్ట్, సంఘంలో క్రిస్టియన్, సర్టిఫికేట్ హిందూ అని ఉంటుంది అక్కడ. దానిలో హిందూ అని ఉంటుంది, ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటుంది అక్కడ, ఇండియన్ హిందూ అని ఉంటుంది. పాత రోజుల్లో సాక్ష్యం గురించి పాటలు ఉండేవి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, పాత పాటలు కొన్ని ఉండే. ఇప్పుడు పాత పాటలు పోయి కొత్త కొత్త పాటలు చాలా వచ్చినాయి, అవి కొన్ని వింతగా ఉంటున్నాయి. ఇట్లాంటి ఛాలెంజింగ్ సవాలుకరమైన రోజుల్లో మన సంఘాలు వెళ్తూ ఉన్నాయి. ఇంక్రీజింగ్ చర్చ్ గ్రోత్, డిక్రీజింగ్ టెస్టిమనీ. కొన్నిసార్లు ద టెస్టిమనీ ఈజ్ టేస్టీ మనీ, నాట్ టెస్టిమనీ, టేస్టీ మనీ. ఓ మై గాడ్, హైదరాబాద్లో మరీ భయంకరం. దేర్ ఇస్ ఎ మనీ ర్యాకెట్ హ్యాపెనింగ్ ఇన్ చర్చెస్ సమ్ టైమ్స్. టేస్టీ మనీ పెట్టి చుట్టే ఉంటుంది, మొత్తం డ్రామా అంతా పెట్టి కంట్రోల్ చుట్టూ ఉంటుంది కొన్ని సంఘాల్లో. సో మనం క్రైస్తవులంగా మనం ఉన్న వర్క్ స్పాట్లో, మనం ఉన్న ప్లేస్లో, మనం ఉన్న ఫ్యామిలీ లెవెల్లో, మనం ఉన్న కాలేజీలో, మనం ఉన్న స్టూడెంట్ లెవెల్లో, హౌ షుడ్ ఐ లివ్ యాజ్ ఏ క్రిస్టియన్, హౌ షుడ్ ఐ మేనేజ్ మై క్రిస్టియన్ లైఫ్. ఈ రోజుల్లో ఇంకొక ట్రెండ్ ఏంటంటే, మనకి రజనీకాంత్ చెప్తాడు సాక్ష్యం, జయసుధా చెప్పొద్దు సాక్ష్యం, సినిమా యాక్టర్లు సాక్ష్యం చెప్తున్నారు, క్రికెట్ ప్లేయర్స్ సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళని అడగండి, ఎట్ట గెలిచావు బాబు నువ్వు T20 అంటే, గాడ్స్ గ్రేస్ ఇస్ అపాన్ మీ అంటున్నాడు. ఈజ్ ఆల్సో గివింగ్ ఏ టెస్టిమనీ. ఉషా ఉత్తప్ ఉంది, ఒక మంచి సింగర్, ఉషా ఉత్తప్ పేరున్నారు మీరు. ఆమె పాట పాడుతుంది, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్. ఇంత ఫుల్గా బొట్టు పెట్టుకొని, మొత్తం వేసేసుకొని, తాయెత్తులు పెట్టుకొని. ఐ డో నాట్ నో ఇఫ్ షీఈ్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్, బట్ షీ సింగ్స్ ఫర్ ఫిల్మ్స్. అండ్ షీ సింగింగ్ దట్ ఇంగ్లీష్ లవ్లీ సాంగ్ అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్. అరే, ఆ పాట రాసిన కాంటెక్స్ట్ ఏంటి, ఆ పాట భావం నిజంగా తెలిసిందా లేదా? ఐ వన్స్ వాజ్ లాస్ట్ బట్ నౌ ఐఎమ్ ఫౌండ్, వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. అది కదా పాట. అది జరిగిందా? అది జరగకుండానే మరి ఎట్టబాడింది అమ్మగారి పాట. కొన్నిసార్లు మన సంఘాల్లో కూడా సాక్ష్యానికి టైం ఉంటుంది. కొన్ని సంఘాలు అందరు చెప్పాలి సాక్ష్యాలు. బలి చెప్తారు సాక్ష్యం. కొంతమంది కోడి పోయింది, కోడి దొరికింది, మా చేను పండట్లా, చేనుకి ఏసు రక్తం వేసేసరికల్లా చేను బాగా పండింది. కొన్నిసార్లు వీ హ్యావ్ గుడ్ టెస్టిమనీస్. క్యాన్సర్ జబ్బు నుంచి దేవుడు బాగు చేశాడు. మా ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, 2 ఏళ్ళు నేను స్ట్రగల్ అయ్యా హాస్పిటల్లో. అందరూ ప్రార్థన చేశారు సహవాసంలో. షీ హ్యాడ్ ఓవేరియన్ క్యాన్సర్, 2 కిలోల గడ్డ ఉంది ఓవరీస్.
దాని తర్వాత అది లివర్లోకి పోయి, కిడ్నీలోకి పోయి, బ్రెయిన్లోకి పోయి, మళ్ళీ బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. 2 ఏళ్ళు డబ్బులు నీళ్ళలాగా పోయినాయి. మరి ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, విన్నాడు. బట్కి గాడ్ హెస్ టేకెన్ హర్. కొన్నిసార్లు దేవుడు బాగు చేసిన సాక్ష్యాలు మంచిగా ఉన్నాయి కొన్ని. మరి ఆమె షీజ్ ఎ మెడికల్ డాక్టర్. ఆమె చాలా మందిని బాగు చేసింది. ఆమె బాగుగాల, షీ డైడ్. నన్ను అందరూ అడుగుతున్నారు ఇప్పుడు, రజనీకాంత్ అన్న ఏంటి ఏమైంది మీ విశ్వాసం? దేవుడికి ఏమన్నా మీ మీద కోపంగా ఉందా, లేకపోతే మీకు విశ్వాసం తక్కువ ఉందా? వాట్ ఇస్ ద రీజన్? నేనేం జవాబు చెప్పాలి అడిగిన వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. మరి ఆమె పరిచయలో క్యాన్సర్ హీల్ అయిన పేషెంట్స్ ఉన్నారు. ఆమె హీల్ కాల. మరి కొన్నిసార్లు సంఘాలకి ఎట్టొస్తారు. సాధారణంగా మీరు యూట్యూబ్లో ప్రసంగికులు ప్రసంగిస్తున్నప్పుడు కింద స్క్రోలింగ్ చూడండి, ఏముంటాయో. సాధారణంగా ప్రేయర్ రిక్వెస్ట్లు ఎట్లుంటాయి అంటే, కొంతమందికి నాకు కాలు బాగలా ప్రార్థన చేయండి, నాకు ఏలు బాగలా ప్రార్థన చేయండి. జనరలీ దే కమ్ ఫర్ హీలింగ్ ఆర్ జాబ్ ఆర్ అమెరికన్ వీసా. మేబీ అమెరికన్ వీసా వచ్చింది, ప్రైజ్ ద లార్డ్, నో ప్రాబ్లం, వండర్ఫుల్. రాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఆ స్క్రోలింగ్ చూసి మనకు అర్థం అవుతుంది వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉందనేది. ఆ సాక్ష్యాలు కూడా దేని చుట్టూ ఉంటాయి. దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, మంచిదే, వెరీ గుడ్, ప్రమోషన్ ఇచ్చాడు, మంచిదే. నా కొడుక్కి అమెరికాకి వీసా స్టాంప్ అయింది, మంచిదే కదా, మంచిదే. నా కొడుకు అమెరికాలో ఉంటాడు ప్రస్తుతానికి, ఇంకోటి గాల, ఏం చేద్దాం మరి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో our testimonies are limited only to what God has done in our personal life, in our job life. కొన్నిసార్లు స్పాట్ ఆన్సర్స్ వస్తాయి. నేను మా ఆవిడ ప్రార్థన చేస్తున్నాం, పెళ్ళైన కొత్తలో ప్రార్థన చేస్తుంటే 1 గంటకి ఫాస్టింగ్ ప్రేయరు, 1 గంట ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాము. అప్పుడే నాకు లెటర్ వచ్చింది. అదే టైంలో ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మై బ్రేక్ త్రూ ఫర్ మై జాబ్. అప్పుడే లెటర్ వచ్చింది 1 గంటకి, యూఆర్ కాలింగ్ యూ ఫర్ పాండిచేరి, ఫుడ్ సైంటిస్ట్. పెట్టేవాడు సర్దుకొని ఎక్కడ పోయాం, పాండిచేరి పోయాం. ప్రార్థన చేయగానే, ప్రార్థన చేస్తున్నప్పుడే జవాబు, ప్రార్థన చేస్తున్నప్పుడే జవాబు. లేటేం లేదు అక్కడ. మళ్ళీ గుజరాత్లో పనిచేస్తాను. గుజరాత్లో ఐ వాజ్ డూయింగ్ మై ఎంఫిల్ బయోకెమిస్ట్రీ. ఎంఫిల్ బయోకెమిస్ట్రీ చేస్తున్నా. మా హాస్టల్లో ఫుడ్ అయిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు. నా పేరిట నా సహవాసం వాళ్ళు ఆఫ్రికన్స్ ఉండేవాళ్ళు, 5 ఆఫ్రికన్స్ ఆర్ దేర్. వాళ్ళ దగ్గర అంతకన్నా డబ్బులు లేవు. దే ఆర్ ఫ్రమ్ కెన్యా, నైజీరియా బ్యాక్గ్రౌండ్, అస్సలు డబ్బులు ఉండేవి కావు. సో వీఆర్ ప్రేయింగ్. నా పేరు తీసి పడేశారు, దేని నుంచి, మెస్లో నుంచి నా పేరు తీసి పడేశారు. యూనివర్సిటీ హాస్టల్, మాకు 36 హాస్టల్స్ ఉండేవి, మా పేరు తీసి పడేశారు. తెలుసు రజనీకాంత్కి ఒక సహవాసం అని తెలుసు, వాళ్ళు క్రైస్తవులు తెలుసు వాళ్ళందరికీ. యూనో హౌ గుజరాత్ ఈజ్ లైక్. ఇప్పుడు నేనేం చేయాలా, స్ట్రగుల్ అవుతా ఉన్నాం, అన్నం లేదు. ఇక మా వాళ్ళు ఏమో ఇక ఆవు మాంసం ఉండేవాళ్ళు, ఆఫ్రికన్స్ కదా, బీఫ్ తీసుకొచ్చి వండేవాళ్ళు, ఉడకేసి వండి అదే ఫుడ్, బీఫే. ఇంకో దానిలో సూజీ ఉండేది, సూజీ అంటే బొంబాయి రవ్వ, అది ఉడకేసేవాళ్ళు, అది తినాలన్నమాట. దేవా చాలా కష్టంగా ఉంది నాకు ఈ బీఫ్ తినటం, ఏంటి కథ ప్రభువా. నేను ఇక్కడ ఎదురుగా ఒక కాలేజ్ ఒకటి ఉంది, వెరీ బిగ్ కాలేజ్, అది సెంట్రల్ కాలేజ్ బరోడాలో. ఐ వాంట్ ఏ జాబ్ ఇన్ దిస్ కాలేజ్, ఐ వాంట్ ఏ జాబ్ ఇన్ దిస్ కాలేజ్. అదే ప్రార్థన చేసుకున్న, స్ట్రైట్గా వెళ్ళే కాలేజ్కి అట్టనే. ఐఎమ్ డూయింగ్ మై రీసెర్చ్ దేర్. Principal asked me, who are you? I came here to pay some money for the current bill. We had a meeting here last week, evangelistic meeting, Suvarta. And the principal told, we are badly in need of lecturers, biology lecturers. నేనేం ప్రార్థన చేసా, 5 నిమిషాల క్రితమే జాబ్ కోసం ప్రార్థన చేసే, 5 నిమిషాలు ఏమొచ్చింది, జాబ్ వచ్చింది. అది సాక్ష్యమా కాదా? సాక్ష్యమే. ఇక నెక్స్ట్ వీక్ నుంచి బీఫ్ లేదు, బూఫ్ లేదు. వీఆర్ ఈటింగ్ పన్నీర్ బటర్ మసాలా ఇన్ టాప్ లెవెల్ హోటల్స్ ఇన్ బరోడా, మా ఫెలోషిప్ వాళ్ళు. సాక్ష్యం అది కూడా. సో నౌ ద థింగ్ ఈజ్, I can't limit సాక్ష్యము to these kinds of answered prayers. Thank God, God is mercy answers us. మనల్ని తృప్తిపరుస్తాడు దేవుడు రకరకాలుగా. బట్ అవర్ టెస్టిమనీ ఈజ్ సంథింగ్ మచ్ మోర్ డీపర్, సంథింగ్ మచ్ మోర్ సీరియస్,
సంథింగ్ మచ్ మోర్. ఇప్పుడు లోకంలో కూడా వి టాక్ అబౌట్ క్రిస్టియన్ క్యారెక్టర్. ఎస్ ఆర్ నో? క్యారెక్టర్గా స్కూల్లో మనం చదువుకున్నప్పుడు క్యారెక్టర్ మీద ఫోకస్ ఉందా లేదా? హలో ఏమండి? ఉంది. ఇప్పుడు లోకంలో మహాత్మా గాంధీ గారు అంటే మనుషులకు ఇష్టమా కదా? మహాత్మా గాంధీ గారు అంటే ఇష్టమే, హీరోనే. ఏపీజే కలాం అంటే హీరో కదా? హీరోనే. వి ఆల్ లైక్ హిమ్. మేబీ మీ ఫ్యామిలీలో మీ తాతయ్య వాళ్ళు, మీ ముత్తాతలు, కొంతమంది మీ హిందూ రిలేటివ్స్ చాలా మంది మనకన్నా మంచోళ్ళు ఉంటారు. ఎస్ ఆర్ నో? మన హిందూ రిలేటివ్స్ చాలా మంది నిజంగా మనకన్నా మంచోళ్ళు. డెఫినెట్లీ ఎస్, ఇట్ ఈస్, దే ఆర్ కొంతమంది. దానికొన్ను మన క్రిస్టియన్ క్యారెక్టర్కి తేడా ఏమిటి? చాలా తేడా ఉంది. వాళ్ళు నీతిమంతులే, వాళ్ళు కట్నం తీసుకోవాలా, వాళ్ళు లంచం తీసుకోవాలా, వాళ్ళు టైం పాటించారు, వాళ్ళు నీతి జీవితం జీవించారు, అవునా కదా? వాళ్ళు నిష్టగా బతికారు. కానీ వాళ్ళకి సాక్ష్యం ఉంది, వాళ్ళకి క్యారెక్టర్ ఉంది, భయంకరమైన క్యారెక్టర్ ఉంది. మరి వాళ్ళకి నీకు దేవుని బిడ్డగా తేడా ఏమిటి? నీ నీతి వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలా? ఇప్పుడు నీ వెలుగు వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలా? వాళ్ళు మనకన్నా మంచి జీవించారు. దట్ ఈస్ ట్రూ. మై ఫాదర్ వాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్. ఈ లీడ్ ఎ రైచియస్ లైఫ్. ప్రభు నమ్ముకోవాలి. అఫ్ కోర్స్ లాస్ట్లో నన్ను చూసి ప్రభు నమ్ముకున్నాడు నా ద్వారా, అది లాస్ట్లో. బట్ దెన్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆ నీతి జీవితం వేరు. యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన వాక్య వెలిగింపులో వెలిగించబడి ఆయనలో ముందుకు వెళ్ళటం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. That's a different thing altogether. So, Christian character or Christian distinctives, Christian convictions, Christian life is altogether different than just being a normal good person or a normal righteous person or a normal great person like many big scientists or many big people who lived in this world. They had a testimony. So, నీ సాక్ష్యం దానికి మించి ఉండాలా. మరి ప్రకటన గ్రంథం 1:9 అక్కడ మాట్లాడుతున్నాడు యోహాను. ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ థీసిస్ స్టేట్మెంట్. నేను వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము దువ్వాడలో స్థిరవాసిన కాదండోయ్. కొంతమంది స్థిరవాసులు అయిపోయారు. ఎవరు స్థిరవాసులు కాదు ఇక్కడ, అది అర్థం చేసుకోవాలి ముందు. మనం స్థిరవాసులు అయితే లేని పని పాలిటిక్స్, లేని పని గొడవలు చేస్తూ ఉంటాం. మనం ఎక్కడున్నా కానీ పరవాసులమే. దేవుడు నాకు ఒళ్ళే ఇచ్చాడు, ఇంకేమి ఇలా తక్కిందంతా ఆయనయే. ఇది కూడా ఆయనదేండి. అఫ్ కోర్స్ దేవుడు ఎటు నడిపిస్తాడో మనకది తెలియదు. దేవుడు అక్కడ పెట్టాడు. క్రికెట్లో క్యాప్టెన్ ఏం చేస్తాడంటే నడిపిస్తూ ఉంటాడు, చేతులతో ఏం చేస్తాడు, బాబు నువ్వు లాంగ్ ఆను, బాబు నువ్వు లాంగ్ ఆఫ్, నువ్వు వికెట్ ప్లేయరు, నువ్వు ఫస్ట్ స్లిప్, నువ్వు గల్లీ, నువ్వు డీప్ స్క్వేర్ లెగ్. ఈ కెప్టెన్ విల్ ఆర్గనైజ్ ద ఫీల్డ్. ఇందాక ఫాస్ట్గా నడుతున్నా, అయ్యా నువ్వు యువర్ దేర్ అయ్య గారు 6 years ఇన్ అమెరికా, మీకు టెంప్టేషన్ రాలేదు అమెరికాలో సెటిల్ అవుదామా అని అడిగా పాస్టర్ గారిని. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇక్కడ రాబోద్దు కాదు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే నాకు ఇక్కడ చెమటపోతుంది పాస్టర్ గారు. ఆ గాలి, ఆ నీళ్ళు, ఆ తిండి, ఆ మనుషులు, ఆ కార్లు. అయ్యా మా పిల్లలు అక్కడే ఉంటారు, నేను కూడా పోవట్లే అక్కడికి. అక్కడికి వెళ్తే ఇక్కడ రాబోద్దు కాదు. జనరల్గా టెంప్టేషన్ ఈజ్ ఫర్ ఎనీ పాస్టర్ ఆర్ ఎనీ బైబుల్ కాలేజ్ స్టూడెంట్ ఇఫ్ యూ గో దేర్ ఫర్ స్టడీ. ఎందుకంటే అట్రాక్షన్ బాగుంటుంది. పిలుస్తారు పైగా, అయ్యగారు మీరు రండి, మీకు అందిస్తాం. దీనికన్నా 10 అంతల సైజు ఉంటుంది ఒక బిల్డింగ్. అక్కడ కథ అంతా వేరుగా ఉంటుంది అక్కడ. సో ఎందుకు పాస్టర్ గారిని దేవుడు ఎక్కడ నడిపించాడు? ఐ డు నాట్ నో. ఎందుకు మిమ్మల్ని ఎక్కడ నడిపించాడు దేవుడు? ఐ డు నాట్ నో. సో పద్మాస్ దీపములో నేను పరవాసినయ్యాను. ఎందుకంటే 2 కారణాలు అక్కడ ఉన్నాయి స్పష్టంగా. దట్ ఈస్ ద థీసిస్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ డియర్ మ్యాన్ ఆఫ్ గాడ్. అందరు పోయారు, ఈయన ఒక్కనే దేవుడు బతికించాడు. ఎందుకు దేవుడు నేను బ్రతికించాడు? ఎందుకు నీ శ్వాస,
ఎందుకు నీ గుండె చప్పుడు, ఎందుకు నీ ఊపిరి, ఎందుకు దేవుడు నీకు నాకు మనకి సంకల్ప బలమిచ్చి ఇంకా సజీవంగా ఉంచాడు. పైకి పోవచ్చుగా, తీసుకోవచ్చుగా దేవుడు, కోవిడ్లో పోవచ్చుగా పైకి, నేను రకరకాలుగా తీసుకోవచ్చుగా దేవుడు. ఎందుకు దేవుడు ఇంకా నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు మరి యోహాను భక్తుడికి ఇంకా మరి తన శేషకాల జీవితాన్ని పొడిగించాడు. స్పష్టంగా ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఐఎమ్ హియర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకి పాస్టమ్ గారు ఉన్నారు. పాస్టమ్ గారు మీ బుర్రగ గారి స్టేట్మెంట్ అదే మన బైబుల్ కాలేజ్కి, భరత్ బైబుల్ కాలేజ్ స్టేట్మెంట్ అదే, థీసిస్ స్టేట్మెంట్, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను క్రైస్తవునిగా, ఎందుకు నీకు దేవుడు జాబ్ ఇచ్చాడు. ఒకరోజు ఐ వాస్ టాకింగ్ విత్ దినకరన్ గారు, డిజెస్ దినకరన్ గారు. ఆయన చాలా కాలం ఆయన బ్యాంక్లో జాబ్ చేసుకుంటే సేవ చేశాడు చాలా కాలం. హి వాజ్ ఎ బ్యాంకర్ అండ్ ఆల్సో హీ వాజ్ వర్కింగ్. సో హీ యూజ్డ్ టు సే ఐ హ్యావ్ 8 hours జాబ్, 8 hours ఫ్యామిలీ, 8 hours మినిస్ట్రీ అన్నాడు ఆయన. దినకరన్ గారు, of course I may not agree with some aspects of his ministry, that is different, but his style, he used to say God given job, God given job. Some of us from EU background, okay, we call them overtime workers. ఒక పక్కన జాబ్ ఉంటుంది, ఇంకో పక్కన మినిస్ట్రీ ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ లైక్ దట్ హియర్. మీకు ఒక పక్కన జాబ్ ఉంది, ఇంకొక పక్కన సంఘంలో మరి పరిచర్య, సంఘంలో ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు మీకు ఇచ్చాడు చక్కగా. So you're all overtime workers. Some people we call them as full-time workers. Full-time పేరే కానీ, but it's not full-time, that is full-time. పేరుకి బిషప్, రెవరెంట్, డాక్టర్ అని ఉంటాయి కానీ అన్ని fooling around. They are full-time workers, just wasting their time. And you know, some of you are overtime workers. You have your job, maybe you're a doctor or engineer, or you're working in your స్టీల్ ప్లాంట్ దగ్గర అని చెప్తారు ఇక్కడ. మీకు ఓవర్ టైమ్ డ్యూటీస్ ఉంటాయి కొన్నిసార్లు యూ హ్యావ్ యువర్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అండ్ ఛాలెంజెస్. సమ్ ఆఫ్ యువర్ బ్యాంకర్స్, టీచర్స్, ఆర్ మేబీ ఏ స్మాల్ ఆటో రిక్షా డ్రైవర్, నో ప్రాబ్లమ్. వాట్ ఎవర్, ఆర్ ఎ క్లర్క్, ఆర్ వాట్ ఎవర్, ఆర్ ఎ హౌస్ వైఫ్, విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ జాబ్. వేర్ ఎవర్ యు ఆర్ ప్లేస్డ్, నీకు నాకు మనకి అదే థీసిస్ స్టేట్మెంట్, ఐ am హియర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవా, మీరు ఇక్కడ నాకు జాబ్ ఇచ్చారు, నేను ఇక్కడ పని చేస్తున్నా, ఇక్కడే మీరు నాకు మీ వాక్య వెలిగింపిస్తారు. ఆ చిన్నిల్లే, ఆ డబుల్ బెడ్రూమే, ఆ సింగిల్ హాలే, ఆ గుడిసే, లేకపోతే ఆ మ్యాన్షనే, విచ్ ఎవర్ ప్లేస్ గాడ్ హెస్ గివెన్ యూ, అక్కడే దేవుడు నిన్ను తన వాక్యంతో దర్శిద్దామని చూస్తున్నాడు. ఆ వాక్యంతో నిన్ను దేవుడు ముట్టుకుంటాడు, పట్టుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు. యు ఆర్ హియర్ ఇన్ దువాడ, ఐఎమ్ హియర్ ఇన్ వైజాగ్, ఐఎమ్ హియర్ ఇన్ అమెరికా, ఐఎమ్ హియర్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ హియర్ ఇన్ దిస్ విలేజ్, ప్రైమర్లీ నెంబర్ 1 ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యంతో. అందరూ పోయారు, యోహాను బతికున్నాడు. దేవుడు యోహానికి తన ప్రత్యక్షతని ఇస్తున్నాడు. కార్ల్ ఎఫ్ హెన్రీ గారని, ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఓల్డ్ టైమ్ థియోలాజియన్ అండ్ ఆల్సో ఆ రోజుల్లో ఉన్న క్రిస్టియానిటీ టుడే మ్యాగజైన్కి ఫౌండింగ్ ఎడిటర్. సిటీ మ్యాగజైన్ చరిత్రలో ఒకప్పుడు, ఇప్పుడు కూడా లేండి, ఇట్స్ వెరీ ఫేమస్ క్రిస్టియన్ మ్యాగజైన్. దానికి ఫౌండింగ్ ఎడిటర్ కార్ల్ ఎఫ్ హెన్రీ. ఆయన అంటారు, రెవల్యూషన్ ఈజ్ ఏ డివైన్లీ ఇనిషియేటెడ్ యాక్టివిటీ వేర్ గాడ్ టర్న్స్ his personal privacy into a deliberate disclosure of himself. Revelation is a divinely initiated activity where God turns his personal privacy into a deliberate disclosure of himself. తన్ను తాను, మన దేవుడు ప్రైవేట్ దేవుడు, పబ్లిక్ దేవుడు కాదు, గాబాల మాట్లాడు. But then he will talk, he will disclose himself to those who are seeking him. Divinely initiated. నాకై నేను ఆయన పొందుకోలేను, ఆయన దిగురాందే, I cannot catch him. He only has to open up.
యూ ఓన్లీ హ్యాస్ టు అన్వెయిలింగ్ అంటే అదే కదండి, రెవల్యూషన్ అంటే అన్వెయిలింగ్ కదా. మరి he turns his personal privacy into a deliberate disclosure of himself. యేసయ్య అక్కడ తాను మరి ఆ టైంలో ఆ కాంటెక్స్ట్లో యోహానికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు యేసయ్య నీకు కూడా తన వాక్యం ద్వారా నౌ వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇల్యూమినేషన్. వీ డోంట్ హ్యావ్ రెవల్యూషన్ నౌ. రెవల్యూషన్ అయిపోయింది. రెవల్యూషన్ స్టాప్డ్ విత్ రెవల్యూషన్. రెవల్యూషన్ స్టాప్డ్ విత్ ఇక రాకడ ఈరోజు వచ్చింది, రేపు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, అవన్నీ కథలే. డోంట్ బిలీవ్ ఆల్ దోస్ వర్డ్స్. రెవల్యూషన్ స్టాప్డ్ విత్ రెవల్యూషన్. అండ్ నౌ వాట్ ఐ హ్యావ్ ఈస్ ఇల్యూమినేషన్ ఆఫ్ ద రెవల్యూషన్. సో వాక్యం దేవుడు మనం చదువుతున్నప్పుడు అది దేవుడు మనకి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి స్పష్టంగా తన విషయాన్ని మనకి బయలుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు, అర్థమయ్యేలా చేస్తాడు, నడ్జింగ్ చేస్తాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది మన వ్యక్తిగత జీవితంలో దేవుని దగ్గర నుంచి సిస్టమేటిక్గా పొందుకుంటున్నాం. సంఘంగా దేవుని దగ్గర నుంచి ఇక్కడ సేవకుని ద్వారా పొందుకుంటున్నాం. రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ హియర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఫౌండేషన్ ఈజ్ దాట్, మన బేసిస్ ఈజ్ దాట్. మన బిలీఫ్, వీఆర్ బిలీవర్స్, వీఆర్ బిహేవర్స్, వీఆర్ బిలాంగర్స్, వీఆర్ బికమర్స్. బిలీవింగ్ దగ్గర ఆపద్దు. మేము చిన్నప్పుడు యూస్ టు గో టు లూథరన్ చర్చ్. మా బ్యాక్గ్రౌండ్ అది లూథరన్ బ్యాప్టిస్ట్ చర్చ్. సో మాకు అయ్యగారు మనకు లేవు కదా అయ్యగారు, ఇక్కడ అపోస్తల ప్రమాణం ఉంది, ఇక్కడ లేదు మనకేనంటే భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముతున్నాను టకటక మొత్తం బట్టి బట్టలు అనమాట. దట్స్ వెరీ వెరీ గుడ్, తప్పేం లేదు దానిలో. చెప్పడం అర్థవంతంగా చెప్తే చాలా మంచిది. మేము అప్పుడు బ్లైండ్ చెప్పేవాళ్ళం. థ్యాంక్ గాడ్ ఫర్ ద బిలీఫ్ సిస్టమ్ వీ హ్యావ్. థ్యాంక్ గాడ్ ఫర్ ద బిలీఫ్. మరి పాస్టర్ గారు మనతో మాట్లాడుతున్నారు. బట్ దెన్ యు ఆర్ నాట్ ఎ సండే క్రిస్టియన్. యువర్ ఛాలెంజ్ ఈజ్ టు బీ ఎ మండే క్రిస్టియన్. సండే చాలా బాగుంది, అసలు పాటలు పాడి ఆరాధనలోకి నడిపించి ఇక నీలి మేఘాల్లోకి వెళ్ళిపోయి ఇక మనం అంతా ఫుల్గా అసలు ట్రాన్స్లోకి పోయేసేసి వెరీ వెరీ గుడ్, వండర్ఫుల్, దట్ ఈస్ గ్రేట్. కొంతమంది సేవకులు మంచి గాలి మాటలు కడతా ఉంటారు వాక్యంతో. కొన్నిసార్లు నిజమైనయే, కొన్నిసార్లు డూప్లికేటివ్ కూడా ఉంటాయి. కొన్ని రకరకాలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఇమ్మానుయేలుగా దేవునికి ఇమ్ము, దశమాంసం ఇమ్ము, బంగారం ఇమ్ము, రెండు మాను, సిగరెట్ మాను, జోదం మాను, అప్పుడు దేవుడు ఏలతాడు. అది పదచ్ఛేదం అయింది. ఈ గాలి మాటల టీచింగ్తో మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండదు. వీఆర్ బిలీవర్స్ అండ్ వీఆర్ టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వండర్ఫుల్, దట్స్ గ్రేట్. దట్ ఈస్ సండే. బట్ మండే you become a behavior. You become a behavior. ఇప్పుడు ఎందుకంటే ద ఛాలెంజ్ ఈజ్ నాట్ టు బి ఏ సండే క్రిస్టియన్. ఎందుకంటే ఇక్కడ దెయ్యాలు ఉండవు, ఇంట్లో కొంచెం పోరు ఉంటుంది. అన్న మీకు భార్య పోరా, భర్త పోరు, బీపీ అంటున్నారు. బీపీ అంటే భార్య పోరు, బీపీ అంటే భర్త పోరు, బీపీ అంటే బిడ్డ పోరు, రకరకాల పోర్లు ఉంటాయి అక్కడ. అందుకని మంచిగా నిద్ర వస్తుంది ఇక్కడ కొంతమందికి. ఒక బ్రదర్ సిస్టర్ ఇక్కడ బాగా నిద్రపోతున్న అర్థం ఏంటంటే ఇంట్లో గొడవలు ఉన్నాయి బాగా, ఇక్కడ ప్రశాంతంగా మంచిగా స్లీప్ వేస్తాడు సార్, ప్రసంగంగా లెగుస్తాడు సారు. ఇక మన విశ్వాసులకేమో కళ్ళు తెరుచుకొని నిద్రపోయే గిఫ్ట్ ఉంటుంది. అదొక గిఫ్ట్. అది ఏం చేద్దాం చెప్పండి? లోపల పోదు కొన్నిసార్లు, ఏది లోపల పోదు. ఓకే, వీఆర్ బిలీవర్స్, దట్ ఈస్ గుడ్, దట్స్ ఫౌండేషన్. అండ్ దెన్ వీఆర్ బిహేవర్స్. You have challenge right where you are. Right where you are. And how can I face that challenge? That is a conflict, not easy. కొన్నిసార్లు ఆ కాన్ఫ్లిక్ట్ ఇంట్లోనే ఉంటుంది. ఒకసారి నాకు నా భార్య పెద్ద కూడా ఇంట్లోనే, ఆదివారమే. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ నౌ. ఒక ఆదివారం వచ్చింది. ఆదివారం ఏమో నాకు సర్వెంట్స్ ఇంటికి రావడం నాకు ఇష్టంలా. అది నా కన్విక్షన్. సర్వెంట్స్ ఆదివారం ఇంటికి రాకూడదు. అక్క మెడికల్ డాక్టరు, ఆమె వారం అంతా పనిచేస్తుంది. ఏమంటే ఆదివారం కూడా నాకు ఉండాలండి, సమ్ హెల్ప్ ఐ రిక్వైర్. ఆమె అంటది ఆదివారం నాకు కావాలంటది. అది ఇష్యూ. ఆదివారం అది 4 గంటలకి.
అది ఆర్గ్యుమెంటు నాకు మా ఆవిడకే. ఆర్గ్యుమెంట్ ఏమైంది ఇప్పుడు? మాట వచ్చి అది సీరియస్ అయిపోయింది. టెంపరేచర్ పెరిగిపోతుంది ఇద్దరికి. నాకు వీవి పెరిగిపోయింది. ఆర్ యు ఏ క్రిస్టియన్ అని గట్టిగా అరిసి, ఎంత గట్టిగా అరిసినంటే వీధి మొత్తం వినిపించింది. దేవుని దయ వల్ల ఆమె భక్తురాలు కాబట్టి ఆమె తగ్గించుకొని ఏమనలేదు. బట్ షీ వాజ్ హర్ట్. పైగా వాళ్ళ అత్తగారు పక్కనే ఉంది, మా అమ్మ. అది ఇంకా పెద్ద ఇన్సల్ట్, అత్తగారు ముందు అట్ట మాట్లాడటం. అత్తగారు అక్కడే ఉంది, పన్నా కూడా అక్కడే ఉంది. బట్ ఆ పన్నా ఇప్పుడు ప్రభుని నమ్ముకుంది. షీఈ్ నవ్ ఏ క్రిస్టియన్. సుమిత్ర, షీఈ్ ఏ కన్నడికా లేడీ. మా ఇంట్లో పనిచేసిన పనులందరూ ప్రభుని నమ్ముకున్నారు. వి లెట్ దెమ్ టు ద లార్డ్ బై గాడ్స్ గ్రేస్. ఆల్ అవర్ సర్వెంట్స్. మనం చనిపోయినప్పుడు కూడా షీ కేమ్ ఫర్ మై వైఫ్స్ మెమోరియల్ ఫ్రమ్ కర్ణాటక. Sumitra Ven. She's a Marathi lady. She was born again because she was seeing us point blank right in my house. This servant lady, another servant girl, another servant girl, another servant. She used to give Bibles. Okay, Sunday I get my doctrine. Sunday I have my devotion. But Monday I must have my behavior. My belief should be translated into my behavior. అది ఛాలెంజ్. వాక్యం కోసం, వాక్యంతో పాటు యేసు ప్రభువు వారి యొక్క సాక్ష్యం కోసం. మాకు ఎంఎస్ యూనివర్సిటీ బరోడా ఉండేది గుజరాత్లో. ఆ గుజరాత్ అమ్మాయిలు ఛాన్స్ అగ్గుంటారు. నేను యంగ్ బాయ్ని, ఐ యామ్ హార్డ్లీ ఇన్ మై ఎర్లీ 20s డూయింగ్ మై రీసెర్చ్. ఇక మా గైడు స్పైల్ పెట్టింది నా మీద. రజనీకాంత్ స్పైయింగ్ చేయాలి. వాళ్ళు జూనియర్స్తో మాట్లాడుతున్నాడు. అమ్మాయిలు పిలుస్తూ ఉంటారు, టీకి వెళ్దాం రండి, లెట్స్ గో ఫర్ అవుట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ ఐ మస్ట్ లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ దేర్. సండేకి వచ్చేసరికల్లా మార్నింగ్ ఒక చర్చు, ఈవినింగ్ మెథడిస్ట్ చర్చు, మధ్యాహ్నం ఇంటర్నేషనల్ క్రిస్టియన్ స్టూడెంట్స్ ఫెలోషిప్, ఆదివారం 3 ఉండేవి. 3 సహవాసాలు ఉన్నాయి ఆదివారం నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు. బట్ నౌ మై ఛాలెంజ్ ఈజ్ సండే ఇస్ రియల్లీ గుడ్. మై ఛాలెంజ్, వేర్ డస్ మై ఛాలెంజ్ కమ్? మండే ఇన్ మై క్యాంపస్, ఇన్ మై ల్యాబ్, బిఫోర్ మై ప్రొఫెసర్, విత్ మై కొలీగ్స్. మొత్తం పెట్టేది. నా చుట్టూ నిఘా ఉండేది. ఆ సంగతి నాదే, దాంతో తెలుసుకున్నా. నిఘా పెట్టారు నా మీద. ఇప్పుడు నిఘా ఇంకెక్కువైంది. ఒక్క చిన్న మాట తప్పొచ్చినా కానీ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి, దాన్ని హైలైట్ చేసి మన మీద మరి బురద జల్లుతున్నారు మీడియాలో. ఐ మస్ట్ బి మోర్ కేర్ఫుల్ నౌ. అప్పుడు ఈ మీడియా లేవు. అప్పుడు ఐ మస్ట్ బి మోర్ కేర్ఫుల్ నౌ. సరే, I lived by God's grace, I am able to imagine my Christian life right in my campus. Because I used to have Tuesday prayer, Wednesday prayer, Thursday prayer, మధ్యలో ప్రేయర్స్ ఉండేవి. దెన్ హాస్టల్. ఎట్లుంటే చెప్పండి మీరు బాయ్స్ హాస్టల్? హలో, 36 హాస్టల్స్ ఉన్నాయి మా యూనివర్సిటీలో. ఎంఎం హాల్. నా రూమ్లో అన్ని ఆడపిల్లల బొమ్మలే, పైగా ఈ అర్ధనగ్నంగా ఉన్న బొమ్మలవి. మీకు అటువంటి బాయ్స్ హాస్టల్లో చీరలు కట్టుకొని ఎవరుండరు అక్కడ. అర్ధనగ్నంగా ఉంటాయి బొమ్మలు. అవన్నీ బొడ్డబొడ్డవి కావు. నా మంచం ముందున్న బొమ్మ పెద్దది. సరిగ్గా పడుకోగానే ఆ వ్యక్తే కనిపిస్తుంది. ఇక నా రూమ్ నిండా స్మోకు, నా రూమ్మేట్కి బాటిల్స్, డైరెక్టర్ స్పెషల్, టీచర్స్, రకరకాల బాటిల్స్ ఉండేవి. ఓల్డ్ మాంకు పేర్లు, ఇవన్నీ మందు పేర్లు. మై రూమ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్మోక్ అండ్ మోర్ వాస్ ఫుల్ ఆఫ్ దిస్ పిక్చర్స్. ఐఎమ్ ఏ యంగ్ క్రిస్టియన్. మీరు చెప్పండి ఇప్పుడు, హౌ ఐ షుడ్ లివ్ మై క్రిస్టియన్ లైఫ్ దేర్? దేవా, ఇదేంటి దేవా, దిస్ ఇస్ టెరబుల్ హియర్. ఐ ఆస్క్డ్ హిమ్, వాట్స్ దిస్ మ్యాన్? యూ షుడ్ నాట్ థింక్ లైక్ దట్ బ్రదర్, యూ షుడ్ నాట్ సీ లైక్ దట్. The problem is with you అంటాడు అన్నాడు. You should not see like that. And I can't change my room because the hostel people gave me that room. But I was praying, every day I was praying. Every day, 1 hour, 2 hours, sometimes 3 hours.
రకరకాల ఫెలోషిప్స్ అలాంగ్ విత్ మై రీసెర్చ్. 3 months అయిపోయింది. 4th monthన ఐ డు నాట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. వాడే మొత్తం ఒడిపికేసాడు అన్ని ఒడిపికేసేసి సిగరెట్లు మానేసి తాగుడు మానేసి దట్ ఫెలో బికేమ్ ఏ క్రిస్టియన్. హీ బికేమ్ EU లీడర్. తర్వాత పంజాబ్ హీ బికేమ్ ఏ సైంటిస్ట్ ఇన్ పంజాబ్ హిస్సర్, రిమోట్ సెన్సింగ్ PhD. Then he gave his testimony to his guide, Dr. Bhagavati. She also became a Christian. మనము ఎక్కడైతే ఉన్నామో అది హాస్టల్ రూమే కావచ్చు, కిచెన్ రూమే కావచ్చు, బెడ్రూమే కావచ్చు, ఆఫీస్ రూమే కావచ్చు. ఐఎమ్ హియర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ హియర్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ మనకు వైజాగ్లో అంతకుముందు ఐ థింక్ యువర్ టైం మళ్ళీ కిరణయ్య, జూలియస్ అన్న మీ టైంలోనా? జూలియస్ అన్న JSA జూలియస్ అన్న గారు ఉండేవాళ్ళు ఇక్కడ విశాఖపట్నం కస్టమ్స్లో పనిచేసేవాళ్ళం. ఆయన్ని ఆఫీస్లో దే యూస్ టు కాల్ హిమ్ జీసస్. కస్టమ్స్లో కొన్నిసార్లు లంచాలు కట్టాల్సి వస్తే ఎవరన్నా ఫర్ క్లియరెన్స్ దే యూస్ టు సే go to Jesus, he is going to help you. His name is Julius, but the people there nicknamed him Jesus. వర్క్ స్పాట్లో మరి మనము యేసయ్య యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉండాలా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏలు బాగైంది, కాలు బాగైంది, తలనొప్పి పోయింది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ రియలీ గుడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ దీస్ ఆర్ రియలీ బ్యాడ్. దానికి మించి మై మారల్ టెస్టిమనీ ఇన్ పర్టిక్యులర్, మై కన్విక్షన్స్ ఇన్ పర్టిక్యులర్, దీన్ని యాక్చువల్గా వీ కెన్ కాల్ ఇట్ కాన్షియన్స్ ఇంజనీరింగ్. హౌ ఈజ్ మై కాన్షియన్స్? నా మనస్సాక్షి ఏ విధంగా పనిచేస్తుంది? Paul talks about the testimony of his conscience. How do I manage my Christian life in the work spot? I am a believer. I am also a behavior. నేను పట్మాస్ ద్వీపంలో దువ్వాడ ప్రాంతంలో దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టాడు? ఎందుకు నాకు లైఫ్ ఇచ్చాడు? ఎందుకు నా శ్వాస ఇంకా ఉంది? దేవా, నీ యొక్క సాక్ష్యం నాలో ఉండాలని, నీ జీవం నాలో ఉండాలని, నా మనస్సాక్షి మీ వాక్యం ద్వారా మీ కన్విక్షన్స్తో మరి క్యాలిబ్రేట్ చేయబడాలని. గమనించండి, మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ ఉంది, ఎల్లో లైట్ ఉంది, గ్రీన్ లైట్ ఉంది కదండి. రెడ్ అంటే ఆగు, గ్రీన్ అంటే వెళ్ళు, ఎల్లో అంటే రెడీగా. ఇప్పుడు 3 లైట్లే వెలుగుతున్నాయి అనుకోండి, ఏం చేద్దాం మీరు చెప్పాలి ఇప్పుడు? హలో, 3 లైట్లే వెలుగుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలండి? వీఆర్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు యంగ్ జనరేషన్లో అది స్ట్రగల్. పాత వాళ్ళకి అట్లీస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఎవరికి పాత జనరేషన్ వాళ్ళందరికీ, దోస్ ఆఫ్ us who are above 50 no problem at all. But those of us who are in 20s or even 30s, వాళ్ళ జీవితం ఎట్టుందంటే రోడ్డు మీద రెడ్ లైట్, బ్లూ లైట్, ఎల్లో లైట్, 3 వెలుగుతున్నాయి. సో వీ కెన్ టైటిల్ టేకింగ్ అప్ ద క్రాస్ at the crossroads of life. Taking up the cross at the crossroads of life. జీవితంలో ఉన్న క్రాస్ రోడ్స్లో యేసు యొక్క సిలువని మనము ఏ విధంగా మన సిలువలు మనకున్నాయి. మీ దగ్గర మీ ఇంట్లో వచ్చి, ఇప్పుడు మీ సిలువ నాకు అర్థం కాదు, కానీ మీ ఇంట్లో వచ్చి 1 గంట కూర్చుంటే, గంట కొన్నికోసారి గంట కూడా అర్థం కావు. అన్నా బాగున్నారన్నా, పేదోడన్నా గారు టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, అయిపోయింది. ఒక పూట కూర్చుంటే, అన్న ఏం చెప్పమంటారా మీకు, పూట కూర్చోండి, కథలు మొత్తం బయటకు వస్తాయి.
ఐ గో హాస్పిటల్ విజిట్ ఎవ్రీ 2 days ఇన్ హైదరాబాద్. తప్పకుండా పోతా. నిమ్స్ ఒకటి కొన్ని ఉన్నాయి. అది ఎంత నరకం అంటే అవి చూస్తే వైరాగ్యం వస్తుంది. మీకు ఇక్కడ జార్జెస్ ఉంది అట్టాడిది, అక్కడ కూడా వచ్చాను ఒకసారి జార్జెస్కి. వాటికి వెళ్తే అసలు జీవితమే వేస్ట్, జీవితం మీద విరక్తి వస్తుంది. అంత భయంకరమైన బాధలు వాళ్ళకున్నాయి. ఎవరికి? వెళ్తున్న పేషెంట్స్కి. వాళ్ళ స్టోరీస్ వింటే మనకి భయం పుట్టింది. ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళా, ఓన్ చిల్డ్రనే జాగ్రత్తగా వినాలి. సాక్ష్యాలు అదర్ సాక్ష్యాలు ఇవి. సొంత పిల్లలే తల్లిని ఎక్కడ పెట్టారు? ఓల్డేజ్ హోమ్లో పెట్టారు. ఎంత భయంకరం అది! చూసుకోగలిగిన పిల్లలు, ఆ ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి. మళ్ళీ పిల్లలిద్దరూ ప్రైజ్ లాడు చెప్తారు. పిల్లలిద్దరు యాక్టివ్ ఉన్నారు సోషల్ గ్రూప్స్లో. ఎక్కడున్న మదరు? ఓల్డేజ్ హోమ్లో ఉంది. అంకెళ్ళి ప్రార్థన చేసాం. దాని తర్వాత ఇంకొక సిస్టమ్ చూసాం. ఆ కొడుకు ఫోన్ ఎత్తట్లా, బ్లాక్ చేసేసాడు. వాళ్ళ అమ్మ ఫోన్ బ్లాక్ చేసి విసిగిస్తుందని. ఏమో ఓల్డేజ్ హోమ్లో నేను కూడా ఒకప్పుడు టీచరు, వెల్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి, ఏమో టీచర్, మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్. అయ్యా మా బాబు ఫోన్ ఎత్తట్లేదు, నాకేస్తాను. బ్లాక్ చేస్తున్నాను అమ్మరు. ఇటువంటి ఛాలెంజింగ్ డేస్లో మనం జీవిస్తున్నాం. బ్యాక్ ఎట్ హోమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ స్టోరీస్, క్రిస్టియన్ టెస్టిమనీస్. దెన్ ఐ వెంట్ టు నిమ్స్. ఆమె హెబ్రోన్ సేవకురాలు, కరెక్ట్గా 58 ఏళ్ళు అట్టుంటాయి, బ్రెయిన్ ఆపరేషను. అమ్మ, హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బిల్స్? ఓరే నాయన, చాలా కాలంగా సేవకురాలు ఆమె. చర్చ్ వాళ్ళు మాకేం ఇవ్వరు అంటున్నాము. చర్చ్ ఈజ్ నాట్ పేయింగ్ ఫర్ అస్. దెన్ వాట్ ఇస్ ద చర్చ్ డూయింగ్? యు ఆర్ దేర్, యు ఆర్ సేవకురాలు ఫర్ మోర్ దెన్ 40 years దేర్. 17 ఏళ్ళకి సేవకు వచ్చిందామా, ఇప్పుడు 58 ఏళ్ళు. హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బిల్స్? ఫెయిత్ అంటాం. చర్చ్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్. Oh my God. So, our challenge to be a Christian in our workplace. Sometimes even right inside our home. Forget about workplace. నేను ముందు సాక్ష్యాన్ని యెరూషలేములో, దాని తర్వాత పోదాం సమరయకి, దాని తర్వాత పోదాం యూదయకి సమరయకి, బూదిగాంతులు తర్వాత పోదాం. The light that shines the brightest is the light. No, the light that shines the farthest is the light that shines brightly at home. The light that shines the farthest, దూరంగా ఎక్కువ వెలిగించబడే వెలుగు ఎక్కడంటే, is the light that shines brightly at home. ఇంట్లో నేను ముందు వెలగాల, ఇంట్లో నేను నలగాల. ఒకరోజు నా కొడుకుని అడిగా, కన్నయ్య, ఈజ్ వెరీ క్రిటికల్ ఫెలో, ఈజ్ నవ్ ఇన్ అమెరికా, డబల్ ఎంఎస్ చేసేవాడు, అక్కడ జాబ్ చేస్తాం, ఇంకా పెళ్ళైతే కాలా. జస్ట్ టెల్ మీ అబౌట్ మై సెల్ఫ్, యూ జస్ట్ టెల్ మీ అబౌట్ మీ. నా గురించి నువ్వు చెప్పుకోడు కానా, బికాజ్ యు ఆర్ సీయింగ్ మీ. డాడీ, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యు ఆర్ ద క్లోజెస్ట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. అది నాకు ఇచ్చిన సాక్ష్యం. డాడీ, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యు ఆర్ ద క్లోజెస్ట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరు సాక్ష్యం కావాలి? నాకు పెద్ద పెద్ద గ్రౌండ్లో పాస్టర్ గారు చెప్పే చెట్టుకిచ్చే మాటలు కావాలా, లేకపోతే నా కొడుకు చెప్పే మాటలు కావాలి? నాకేది ప్రాముఖ్యం? ఏమండి, పబ్లిక్ మీటింగ్లో ఎవరో ఒకరు చెప్తారు, స్పీకర్ అనో లేకపోతే స్కాలర్ అనో, లేకపోతే ఎవరు సాక్ష్యం నాకు కావాలి? మెయిన్ నా ఇంట్లో పిల్లల సాక్ష్యం కావాలి. నా కూతురు ఉంది, డాడీ నీకన్నా హిందూస్ పేరెంట్స్ బెటర్ ఉంది ఒకరోజు నాతో. డాడీ నీకన్నా హిందూస్ పేరెంట్స్ చాలా బెటర్ అని చెప్పింది ఒకరోజు నాతో. అప్పుడు చిన్నది. దాని పాయింట్ ఏంటంటే, పాపం స్కూల్కి తీసుకెళ్తుంటే ఐ వాజ్ నెవర్ దే, ఐ వాజ్ ఎ ట్రావెలింగ్ ప్రీచర్. పాప అదొక్కతే పోయేది. అండ్ షీ యూస్ టు కంపేర్ మీ. వాళ్ళ డాడీస్ ఏమో వస్తున్నారు, నా డాడీ ఏమో రావట్లా. It took a lot of time for me to understand her and to give my time to her. Then of course, I am giving her my time. Now she is full time with me anyway back at my home. So, మనం ఇంట్లో
being a Monday Christian, being a Christian at home is very important for us. Is very important for us, మనందరికీ. Being a Christian at home, having Christian convictions at home is very important. కొంతమంది చర్చిలో బాగా యాక్టివ్గా ఉంటారు, ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉండరు. ఇంట్లో భార్యను భయంకరం తిడతారు. అయినా వన్ ఎల్డర్, చర్చ్ ఎల్డర్, ఇంట్లో భార్యని భయంకరం తిడతాడు ఆయన. చర్చికి వచ్చిన అక్క అయ్యగారు 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 ఉడికిపోతాడు. ఈ లిమిటెడింగ్ సెయింట్. అయ్యగారిని చూడంగానే మనిషి తేలిపోతాడు గాల్లో. బట్ ఇంట్లో ఈజ్ నాట్ లైక్ దట్. He scolds his wife, he scolds his children. And back at my home, I must be a Monday Christian. That's my challenge. Yeah, we are Sunday Christians. I'm very sure if my pastor is coming from a very good background, ministry background and values background, that the same kind of nurture he is giving you here. Lord, I want to be a testimony. I want to maintain my testimony. I am here for the word of God. And I am here for the testimony of Christ. యేసు యొక్క సాక్ష్యం దేవా, మరి మీరు నాలో నెలకొల్పండి. మీ వాక్యం చదువుతుండగా ఐఎమ్ వెరీ షూర్ యువర్ వర్డ్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ మీ. యువర్ వర్డ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ మీ కన్విక్షన్స్. యువర్ వర్డ్ ఈజ్ గోయింగ్ టు మేక్ మీ, బ్రేక్ మీ అండ్ షేప్ మీ యాజ్ ఏ క్రిస్టియన్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఓకే, జాబ్ చేస్తున్నాము. అక్క మెడికల్ డాక్టరు. ఒకరోజు సడన్గా ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే ట్రాన్స్ఫరు కర్ణాటక నుంచి జార్ఖండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. మీకు రేపు వస్తే కొంతమందికి ట్రాన్స్ఫర్లు వస్తాయి, గమనించాలి జాగ్రత్తగా. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? Where is Karnataka? Where is Jharkhand? It's altogether a different place. And how should I view? That's a political, that's for very sure. That is a political transfer. ఈ మీద కక్ష కట్టి చేసిన ట్రాన్స్ఫర్ అది. ఇప్పుడు మ్యానిపులేట్ చేసి అక్కడ ఉండొచ్చు. ఆప్షన్ ఏ, ఎవరిని పట్టుకొని. ఆప్షన్ బి, రిజైన్ చేసి ఇంకో చోటకి వెళ్ళొచ్చు. ఆప్షన్ సి, దేవా, we do not know why this has happened, we are praying, but we feel that this is how you are leading us. It's a challenge. కొత్త ప్లేసు, కొత్త ఫుడ్. మన తెలుగు వాళ్ళకి పులుసులు అంటే భలే ఇష్టం. తెలుగు వాళ్ళు జిల్లా దాడితే గొల్ల. జిల్లా, మేము పెళ్లి సంబంధం చూస్తూ ఉంటాం కదా, అయ్యా అంత దూరం మేము మామయ్య, అంత దూరం వద్దయ్యా, మాకు పిల్లల్ని ఇక్కడ చూడండి అంటారు. జిల్లా దాటరు. ఫుడ్ వేరు. ఇక్కడ వాడినేమో ఐదర్ యూ యూజ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ గ్రౌండ్ నట్ ఆయిల్. అక్కడనేమో రాయికా తేల్. రాయికా తేల్ అంటే అదేంటండి, అది ఆవ నూనె. అది భయంకరంగా పసుపు రంగులో ఉంటుంది. అక్కడ మసాలా వేరుగా ఉంటుంది. అన్నీ ఆల్ ఆర్ డిఫరెంట్. అన్ని పాములు అక్కడ. బ్యాక్వర్డ్ ప్లేసు. భోజ్పురి నేర్చుకోవాలా, మేనేజ్ చేయాలి. బట్ దెన్ మేబీ దిస్ హౌ ఇట్ ఈస్. వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. షీ టుక్ ఎ స్టాండ్ అండ్ వీ దేర్ ఫర్ 2 years. భయంకరమైన చలి. బట్ దెన్ ఐ ఫౌండ్ అవుట్ వెన్ వీ వర్ దేర్ దట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఇవాంజలిజం. ఎంత తిరిగినా కానీ అసలు సంఘం లేదు, ఏం లేదు అక్కడ. నో చర్చ్ ఎట్ ఆల్. మీకు దువ్వాడలో, మన విజయవాడలో, గుంటూరులో, హైదరాబాదులో అడుక్కొక సంఘం. ఏమండి, రాత్రి పైకి వెళ్ళి పండుకుంటే నువ్వుంటే నాకు చాలు, ఎక్కడ ఏ పాటలు వినిపిస్తూనే ఉంటాయి ఫుల్గా. యూట్యూబ్ పోయినా నథింగ్ ఈజ్ లార్డ్, దిస్ ఈజ్ ఏ వర్జిన్ ప్లేస్. Very good place for ministry. So we started making friendship evangelism. Testimony. స్ట్రైట్గా వెళ్ళా. నా మొట్టమొదటి ఫ్రెండ్ ఎవరు? మంగళవాడు. ఎంతేగా కొత్త ప్లేస్లో ఏం చేస్తాం? మంగళవాడు తిరిగి పోయా ఫస్ట్. చుట్టూ మూర్తులు, చుట్టూ అన్ని బొమ్మలు ఉన్నాయి, మూర్తులు ఉన్నాయి. ఇక ఐ స్టార్ట్ మేకింగ్ ఫ్రెండ్షిప్. క్యా యార్ ఏ పూరా మూర్తి బహుత్ क्या है, भगवान मूर्ति में रहता है, भगवान जान में रहता, कहाँ रहता है भगवान?
ఆడు నెక్స్ట్ వీక్ కల్లా ఇంటి రావడం మొదలుపెట్టాడు. ఈ స్టార్ట్ కమింగ్ హోమ్. ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ home. So 3-4 times I gave him some tea, gave him some snacks, made friends. अच्छा लगता है साहब, आप बोलिए. Making friends with him, talking to him. My wife started giving the Bibles to some of her friends. Yes or no? Friendship. So transfer is good or bad? Bad in the sense, భాష కాదు, మన దేశం కాదు, మన తిండి కాదు. దాంతో ట్రాన్స్ఫర్ అయిన 2 నెలల తర్వాత వెనక్కి వచ్చాం మళ్ళీ. షీ కేమ్ బ్యాక్ టు వాడి. ఇంటికి వచ్చేకల్లా ఇంట్లో నూనె ఆవు నూనె పడుతుంది. ఇదేంటావు నువ్వు, మనం తినేది నూనె ఇది మంచిదండి హెల్త్కి, అది వాడుతుంది. షీ కాట్ దట్ కల్చర్ దేర్. అక్కడ రైస్ తెప్పించింది ఒకసారి. ఎనీవే, ద లెసన్ వీఆర్ లెర్నింగ్ ఈస్ ఐ ఆమ్ హియర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Let the word of God dwell in me richly. But then the word of God is going to work here in my life. I am going to be not only a believer. Thank God for the doctrine. Thank God for the teaching. Thank God for what all is happening. Number 2, I am going to become a behavior. నా బిహేవియర్ ప్యాటర్న్ దేవుడు మారుస్తాడు. నా లైఫ్ స్టైల్ దేవుడు మారుస్తాడు. నా వాల్యూస్ దేవుడు మారుస్తాడు. నా హాబీస్ అండ్ గోల్స్ దేవుడు మారుస్తాడు. హౌ ఐ యూజ్ మై టైం దేవుడు మారుస్తాడు. హౌ ఐ బిహేవ్ విత్ మై ఇన్లాస్ దేవుడు మారుస్తాడు. హౌ ఐ రియాక్ట్ విత్ డిఫరెంట్ పీపుల్ ఇన్ మై ఆఫీస్ దేవుడు మారుస్తాడు. ఈ యాంగిల్స్ మొత్తం దేవుడు తప్పకుండా నిన్ను టచ్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా. దట్ ఈస్ టెస్టిమనీ. ఐఎమ్ ఏ బిహేవియర్. ఐఎమ్ ఆల్సో ఏ బిలాంగర్. బిలీవర్, బిహేవియర్, బిలాంగర్. ఐఎమ్ ఏ బికమర్. I become more like Jesus. లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. జాగ్రత్త వినాలి. లెట్ us be plain. 2 రకాల మనుషులు. ఒకళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు, ఒకళ్ళు చావ నేర్చిన వాళ్ళు. లోకంలో సంఘంలో కూడా ఉన్నారు. బ్రతక నేర్చిన పాస్టర్లు ఉన్నారు. బ్రతక నేర్చిన పాస్టర్లు ఉన్నారు. బ్రతక నేర్చిన ఎల్డర్స్ ఉన్నారు. I am telling, I know what I am telling. I have seen them. కొన్ని బటన్స్ నొక్కితే కొన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. దానికి ఏం కష్టపడనక్కర్లా. దే నో హౌ టు ప్రెస్ ద బటన్స్. కొన్నిసార్లు దూరం నుంచి పాస్టర్ గారు ఒక లుక్ ఇస్తే చాలు, పాస్టర్కి అట్రాక్షన్ అయిపోతాడు. ఐ హావ్ సీన్ దెమ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఒక పెద్ద సొసైటీ కూడా ఉంది, శ్రీది, ఆల్ ఓవర్ ద వరల్డ్. మంచిది. ఆర్ట్ వీ నీడ్ సమ్ లైఫ్ స్కిల్స్ వద్దని చెప్పట్లా. వీ నీడ్ టు లెర్న్ టు కమ్యూనికేషన్. కొన్ని నేర్చుకోవాలి, తప్పేం లేదు దానిలో. వీ నీడ్ టు లెర్న్ న్యూ లాంగ్వేజ్. వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్. ఎస్ ఆర్ నో? వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్. దట్ ఈస్ ట్రూ. నథింగ్ రాంగ్. వీ నీడ్ టు హ్యావ్ ఏ బ్రాడర్ అవుట్లుక్ ఫర్ లైఫ్. నథింగ్ రాంగ్. Perfectly fine. I need to learn a new computer course if there is a need. That is true. Praise the Lord. Very good. Nothing wrong. Perfectly fine. But రెండోది ఇంకోటి ఉంది. ఇది ఎలక్టివ్ కోర్స్. ఇది ఎలక్టివ్ కంపల్సరీ కోర్స్. అదేంటంటే చావ నేరవటం. అది కరిస్మాటిక్ ఉండదు, ఇష్టంగా ఉండదు, నష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. చావా నేర్వటం. పాట ఉంది, దినదినము చనిపోతున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుచున్నాను. సో ఈ డైయింగ్ అనేది డైలీ జరుగుద్ది. నాకు కూడా ఇంకా జరుగుతుంది. కొన్నిసార్లు నోటు నుంచి టక్కన వచ్చేస్తుంది బూతు. రాదా? హలో. May not be both. Some ungracious words will come. ఏం నేర్చుకోవాలి ఇప్పుడు నేను? హలో, ఏం నేర్చుకోవాలండి? చావ నేర్చుకోవాలా. ఆర్ట్ ఆఫ్ డయింగ్. అది ఏసీ నేర్పిస్తాడు మనకి.
ఆర్ట్ ఆఫ్ డయింగ్ యేసయ్య నేర్పిస్తాడు. నువ్వు నిజంగా బతకాలంటే చావటం నేర్చుకోవాలా. అన్లెస్ ఐ లెర్న్ హౌ టు డై, I cannot really learn I cannot learn how to live as a Christian. పాత రోజుల్లో మాకు డాక్టర్స్ ఉండే ఎలక్షను, శాంక్టిఫికేషను, గులరిఫి, మనకి ఇయ్యూలో ఆయన ఉన్నాయి కదా పాస్టర్ గారు, ఆర్డో సాలిటిస్. దానిలో ఒకటి ఉంది మార్టిఫికేషన్ అని ఒకటి ఉంది. అది చెప్పట్ల చాలా మంది. మార్టిఫికేషన్ అంటే శరీర క్రియలను చంపటం. రోమా 8లో ఆత్మచేత మీరు శరీర క్రియలను చంపిన ఎడల, ఇఫ్ యూ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మార్టిఫై ద డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ యూ షల్ లివ్. అయితే ఈ మార్టిఫికేషన్ జరగట్లా క్రైస్తవుల్లో. అది ప్రాబ్లమే కూర్చుంది ఇప్పుడు. మార్టిఫికేషన్ జరగట్లా. థ్యాంక్ గాడ్ వీ డోంట్ హ్యావ్ లెంట్ హియర్, బట్ దెన్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ లెంట్ సెలబ్రేటింగ్ కైండ్ ఆఫ్ ఎ బ్యాక్గ్రౌండ్, వీఆర్ లూథరన్ బ్యాక్గ్రౌండ్, మాకు లెంట్ ఉండేది. వన్ రీజన్ దే డూ లెంట్ ఈస్, ఈ 40 రోజులు సిలువ ధ్యానాల్లో మార్టిఫికేషన్ అనేది జరగాలి అనే ఉద్దేశంతో అట్ట వాళ్ళది పెట్టారు. మార్టిఫికేషన్, డయింగ్ టు సెల్ఫ్, సమ్టైమ్స్ డయింగ్ టు ఈవెన్ లెజిటిమేట్ ప్లెజర్స్. ప్లెజర్స్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ నాట్, వి రిక్వైర్ ప్లెజర్. క్రికెట్ ఆడదామా, ఆడు, తప్పలేదు, నథింగ్ రాంగ్. ఓకే, సింగపూర్కి వెళ్దామా, వెకేషన్ ట్రిప్, చెప్పండి మీరే, ఏమండి, వెకేషన్ ట్రిప్ సింగపూర్, ఇట్స్ ఓకే, యూ గో అండ్ కమ్, నథింగ్ రాంగ్ విత్ దట్. మా కొన్నిసార్లు హైదరాబాద్లో మల్టీ కోర్స్ డిన్నర్స్ ఉంటాయి. మల్టీ కోర్స్ డిన్నర్స్. ఇక మీరు మంచివాళ్ళు, ఇక్కడ మాకు హైదరాబాద్లో పాస్టర్లు, సారీ ఇది మీడియాలో ఉందయ్యా, ఇవాళ బిర్యానీ తింటే రేపు మళ్ళీ బిర్యానీ పెడితే లైఫ్లో బిర్యానీ ఎప్పుడు చూడలేదన్నట్టుగా తింటారు మళ్ళీ ఫ్రెష్గా. ఒక జ్ఞాపకార్థ కూడిక, చనిపోయి 2 రోజులు కాల, జ్ఞాపకార్థ కూడిక ప్లేట్లో నిజంగా 1/2 కిలో చికెన్ ఉంది, కొండ. పెళ్ళి కాదండి, జ్ఞాపకార్థ కూడిక చర్చిలో. అరే భయ్, మొన్నే కదా చనిపోయింది. అసలు అది డిన్నరే ఎక్కువ చేయటం, దానిలో ఇంత. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఈటింగ్ చికెన్, ఆర్ ఇట్స్ గుడ్ టు ఈట్ రియలీ వెల్, నథింగ్ రాంగ్. బట్ కొన్నిసార్లు వన్ బికమ్స్ అడిక్టెడ్ అండ్ వీ హ్యావ్ అడిక్షన్స్ దేర్. అండ్ ఏం జరగల లైఫ్లో? మార్టిఫికేషన్ జరగల. ఇంకొక బిలీవర్ ఉంది, ఆమెకేమో పర్ల్స్ పిచ్చి. శనివారం కల్లా భర్తను తీసుకెళ్తుంది. ఏంది? పర్ల్స్ షాపింగ్. యూ గో ఫర్ పర్ల్ షాపింగ్, నథింగ్ రాంగ్, బట్ ఎవ్రీ సాటర్డే ఈజ్ యువర్ హాబీ. క్రైస్తవులు కొన్నిసార్లు హాబీ హార్సెస్ ఉంటాయి. ఏమంటారండి? హాబీ హార్సెస్. లోపల ఎట్టన సరే iPhone 15 వచ్చింది ఇప్పుడు, ఎట్టను కానీ iPhone 15 నాకు కావాలా. గుడ్ టు హ్యావ్ ఎన్ iPhone, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ యూ గ్రన్ ఆఫ్టర్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. దేవా, నా డిజైర్స్ని మీరు మార్టిఫై చేయండి, నా వాల్యూస్ని మీరు మార్టిఫై చేయండి. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు బాగా పెద్ద స్ట్రగుల్ అది. తప్పకుండా అదే క్యాస్ట్ అవ్వాలా, అవునా? ఇంకా మనం బాక్స్ నుంచి బయటపడలేదు. ఇంకా మనం వీఆర్ స్టిల్ ఇన్సైడ్ ద బాక్స్. మాకు యూలో అయితే కనుక అదొక పాలసీ పెట్టారు, ప్రిఫరబుల్లీ మ్యారీ అవుట్ సైడ్ ద క్యాస్ట్ ఇఫ్ యూర్ మ్యారీ. ఇట్స్ అ పాలసీ ఇన్ యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ స్ట్రిక్ట్లీ మ్యారీ లైక్ దట్ ఓన్లీ అని కానీ, బట్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టు షో క్రిస్టియన్ యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇట్లాంటి మనకి వర్క్ ప్లేస్లో రకరకాల ఛాలెంజెస్, రకరకాల ప్రెషర్స్, టైం మేనేజ్మెంట్. ఐమ్ ఐ పంక్చువల్? ఇప్పుడు మీకు స్వైపింగ్ కార్డ్స్ ఉన్నాయా? మీకు స్వైపింగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. దానిలో కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇంకోటి పంపిస్తారు, ఈయన ఇంట్లో ఉంటాడు, ఇంకొకటి వెళ్ళి స్వైప్ చేస్తాను అక్కడ. సో దట్ గివ్స్ రాంగ్ టెస్టిమనీ అబౌట్ యూ. యు ఆర్ లివింగ్ ఎ డబుల్ లైఫ్ దేర్.
ఇంజనీరింగ్కి ఫాదర్ విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు తెలుసా మీకు? దోస్ ఆఫ్ యువర్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య గారు ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ కదా. ఆయన ఆ రోజుల్లో ఇంక్ ఉండేది కదా. ఆ సొంతకాలకి సొంత లెటర్స్కి గవర్నమెంట్ ఇంక్ కాకుండా ఆయన సొంత ఇంక్ వాడుకునేవాడంట. ఎంత ఉంటుందండి ఇంక్ కాస్ట్? ఇట్ విల్ బి 0.0001 పైసా. But even for his own letter signatures, he used to have his own ink, thinking, I will not use government ink, I will use my ink. అటువంటి సాక్ష్యాలు కలిగిన దేశం నుండి, నాయకుల నుండి మనం కలిగాం. మరి ఆఖరి రోజుల్లో జీవిస్తున్న నువ్వు నేను మనము, when the statistics are showing growth in church but no growth in moral values, మరి నువ్వు నేను మనము we are బిలీవర్స్, వీఆర్ బిహేవర్స్, మోరల్ వాల్యూస్తో పెరిగి, అంతేకాకుండా వీఆర్ బిలాంగర్స్ ఆల్సో. మొన్న ఏమైందంటే, మొన్నే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే సనత్ నగర్లో చర్చి అవుట్రీచ్కి పోయింది. అవుట్రీచ్కి వెళ్ళటం మంచిదా కాదా, ఇట్ నాట్ రీజన్. ఈ రోజుల్లో అవుట్రీచ్కి వెళ్ళింది ఒక పర్టికులర్ చర్చ్. వాళ్ళు చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ వాళ్ళు ప్యాంప్లెట్స్ తెలుసు, చందన ఉన్నాయి ఎక్కడ, చందన బొమ్మన, లేకపోతే ల్యాండ్స్ అమ్ముకునే వాళ్ళు పేపర్లు ఇస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఇస్తున్నారు ట్రాక్ట్స్, యాజ్ ఇఫ్ దే ఆర్ గివింగ్. వాక్యం వ్యక్తిగతంగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయటం ఏం లేదు, అట్లా ఇచ్చేసేసేసి మైక్ పట్టేసుకొని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక ఈ విధంగా టకటక 4-5 వాక్యాలు వల్లిస్తున్నారు. దాని తర్వాత కొన్ని టిపికల్ స్టాండర్డ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. సాధారణంగా కొన్ని పాటలు మరీ స్కేరీగా ఉంటాయి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, కొన్ని మరీ ఇంకా భయంకరంగా ఉంటాయి. మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. తెలుసా పాట? ఆ పాట పాడితే మా కడపలో సంఘాన్ని కాల్చిపడేశారు చుట్టుపక్కల ఉన్న హిందువులు. సో ఏ పాటలు పాడాలి నేను? ఎలా కనెక్ట్ అవ్వాలి పక్కన మనుషులతో? ఆయికోస్ ఇవాంజలిజం అంటే చుట్టుపక్కల వాళ్ళకి నేను సేవ చేస్తున్నప్పుడు, వాక్యం అందిస్తున్నప్పుడు, బైబిల్ ఇస్తున్నప్పుడు, ట్రాక్ట్ ఇస్తున్నప్పుడు, హౌ షుడ్ ఐ గివ్ మై ట్రాక్ట్? చందన బొమ్మన వాళ్ళు ఇస్తున్నట్టు ఏదో ఒకటి ఇవ్వాలా, లేకపోతే ఫ్రెండ్షిప్ చేసుకుని ఇవ్వాలా? కనెక్ట్ అవ్వాలా వద్దా? ఎంగేజ్ అవ్వాలా వద్దా? ఇంటికి వెళ్ళాలా వద్దా? రోడ్లో కలిసినా కానీ కొంతమంది స్ట్రైట్గా ఆర్ యు బోర్న్ అగైన్? అది మంచి ప్రశ్న. ఈజ్ ఇట్ ఎ గుడ్ క్వశ్చన్ టు ఆస్క్ డైరెక్ట్లీ, ఆర్ యు బోర్న్ అగైన్? సో వాట్ ఈస్ ఎ బెటర్ వే టు కనెక్ట్ విత్ సంబడి హూ ఇస్ మై నైబర్? These are all challenges we are facing. We are believers, we are behavers, we are belongers. కనెక్టివిటీ కొన్ని మాకు హైదరాబాద్లో కొన్ని సంఘాలు గారు అసలు బిలీవర్కి కనెక్షన్ ఉండదు. సినిమా హాల్ ఇదేమన్నా? ఈ దేవుని సంఘమా సినిమా హాలా? పబ్లిక్ మీటింగ్ అయితే ఏమన్నా? పబ్లిక్ గ్యాదరింగ్ వేర్ nobody knows anybody. We are a body of Christ. We are as living stones being built together as a holy habitation. కలిసి కడతాడు కదా దేవుడు మనల్ని. అరే సంథింగ్ ఇస్ మిస్సింగ్. వాట్ ఇస్ మిస్సింగ్? బిలాంగింగ్ ఈజ్ మిస్సింగ్. బిలాంగింగ్ ఈజ్ మిస్సింగ్. యాక్చువల్గా కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, ఇద్దరు బిలీవర్స్ ఒకరికొకళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టే పక్కన వాళ్ళు కొన్నిసార్లు ఛాలెంజ్ అవుతారు. ఇద్దరు బిలీవర్స్ మాట్లాడుకునే విధానాన్ని బట్టే వెలుపటి వారికి ఇంత క్లోజ్నెస్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంత కనెక్టివిటీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళు షాక్ తింటారు. ఎస్, నేను ఒక ఊర్లో, నా పరిచయం తెలంగాణ ఏరియాలో ఒక ఊర్లో పోయాను. ఆ ఊర్లో ఉన్న ఫస్ట్ కన్వర్ట్ సత్యనారాయణ రెడ్డి గారు. ఆయన సత్యనారాయణ రెడ్డి, జాతకం మీరు మంచి సాక్ష్యం అయింది, ప్రభు నమ్ముకున్నాడు ఆయన. సత్యనారాయణ రెడ్డి, ఆయన కొడుకు ధనంజయ రెడ్డి. ఆయన ఆర్ఎస్సీలో, మన ఆర్ఎస్సీలో యూ బ్యాక్గ్రౌండ్. ఆయన చాలా మైక్ల్ అన్న క్లాస్మేట్ ధనంజయ రెడ్డి గారు, ఆయన కొడుకు ప్రభు నమ్ముకున్నాడు ఆయన కూడా.
ఈ సత్యనారాయణ రెడ్డి గారు ఒకరోజు రేయ్ అబ్రహాం గారిని పిలువరాడు. అబ్రహాం గారు అంటే ఎవరంటే పాస్టర్ గారు. ఈజ్ ఫ్రమ్ లో బ్యాక్గ్రౌండ్, సింపుల్ పాస్టర్. అబ్రహాం గారిని పిలువరాడు అంటాడు సత్యనారాయణ రెడ్డి గారు. ఆయన భూస్వామి, ఎన్నో ఎకరాల పొలం ఉంది ఆయనకి. ఈయన అబ్రహాం అనే పాస్టర్ సింపుల్ పూర్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్, లో క్యాస్ట్, దళిత్ బ్యాక్గ్రౌండ్. కొనుక్కుంటూ వెళ్తాడు, ఎంత అంతాడు, ఏం చేస్తాడని. ధనంజయ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కరీంనగర్ జిల్లా, వెరీ పాత రిమోట్ ప్లేస్. వచ్చాడు కొనుక్కుంటా. పబ్లిక్గా అందరి ముందు ఈ సత్యనారాయణ రెడ్డి గారు పబ్లిక్గా అందరి ముందు ఈ అబ్రహాం పాస్టర్ని వాటేసుకున్నాడు. అది అబ్రహాం పాస్టర్ గారికి షాకు, చుట్టూన్న అందరు రెడ్డి కమ్యూనిటీ కూడా షాకే. రాతుపల్లి అనే గ్రామం, కరీంనగర్ జిల్లా. పబ్లిక్ అన్నాడు, ఈయనకి నాకు ఇప్పుడు తేడా ఏం లేదన్నాడు సత్యనారాయణ రెడ్డి గారు అన్నమాట. ఈయనకి నాకేమాత్రం, యూఆర్ బోత్ ఆన్ ద సేమ్ పేజ్. ఆయన స్థలాలు చాలా మట్టుకి ఆ రోజుల్లో ఇండియా మిషన్, అక్కడ లోకల్ సంఘం, అది ఇండియా మిషన్ అనే సంఘానికి రాసి ఇచ్చేసాడు ఆయన. ఆయన కొడుకు ఒక మిషనరీ కూతురుని చేసుకున్నాడు, సుశీలక్కని. ఆమె అమెరికన్ లేడీ. వాళ్ళ నాన్న తెలుగు పేరు పెట్టారు అప్పుడు ఆ రోజుల్లోనే. సో గాస్పల్ ట్రాన్స్ఫార్మ్స్ us and it makes us belongers. We are members one of another. ఒక లెవెల్లో మనకి పర్సనల్ టెస్టిమనీ ఉండాలా. బ్యాక్ ఎట్ మై జాబ్ ప్లేస్, బ్యాక్ ఇన్ మై హోమ్, బ్యాక్ ఆన్ ద రోడ్, బ్యాక్ ఇన్ మై హాస్టల్, బ్యాక్ ఇన్ మై కాలేజ్. I need to maintain my personal testimony. And back in the church and in the fellowship, మనకి సంఘంగా కూడా సామూహిక సాక్ష్యం ఉండాలి. సామూహిక సాక్ష్యం, ద కలెక్టివ్ టెస్టిమనీ ఆఫ్ ఎ లోకల్ చర్చ్. అది అపోస్తల కార్యములు 2 ముక్కలుగా విభజించవచ్చును. మొట్టమొదటి భాగంలో పౌలు నాయకుడు, మొట్టమొదటి భాగంలో పేతురు నాయకుడు, మొట్టమొదటి భాగంలో ఏ విధంగా పరిచర్య యెరూషలేము నుంచి పైకి సమరయ దాకా వచ్చిందో మనం చూస్తున్నాం. 13లోకి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ దేవుడు ఒక న్యూ బ్రేక్ త్రూ, ఒక న్యూ మలుపు సంఘానికి తిప్పాడు అపోస్తల కార్యములో. అక్కడ గమనిస్తే కనుక మరి సువార్త మరి ప్రిడామినెంట్లీ జూవిష్ బ్యాక్గ్రౌండ్, జూవిష్ జాగ్రఫీ, జూవిష్ కల్చర్ నుండి ప్రిడామినెంట్లీ జెంటైల్ కల్చర్, జెంటైల్ బ్యాక్గ్రౌండ్, జెంటైల్ కాంటెక్స్ట్లోకి పోయింది. అది అంతియోకియ సంఘం. మీలో బహుశా చాలా మంది అంతియోకియ సంఘస్థులు లాంటి వారు. ఐఎమ్ హ్యాపీ. సమ్ ఆర్ ఫ్రెష్ క్రిస్టియన్స్, న్యూ క్రిస్టియన్స్. కొన్నిసార్లు మీకు కష్టంగా ఉంటుంది. దేవుని యొక్క అంటే ఆ భాష మీకు అర్థం కాదు. అంటే దేవుని యొక్క అది మన తెలుగు భాష కాదు కదా, అది కామన్ భాష కాదు, అదంతా క్రైస్తవ భాష, బైబిల్ ఉన్న భాష అదంతా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పదాలు మీకు కొత్తగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాక్టీసెస్ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అలవాట్లు కూడా ఇక్కడ కొత్తగా ఉంటాయి. మేము మొట్టమొదటిగా మేము కడపకి వెళ్ళినప్పుడు క్రిస్మస్కి, అది పేద సంఘం, అది మేము పోయాం. మేక పేగుల కూర క్రిస్మస్ సెలబ్రేషన్లో. మేక పేగులు అండి, దాన్ని ఏమంటారా అండి, బోటి. అదేమో గొప్ప వాసన వస్తుంది. ఇక అక్కసక్క అయితే అక్కడే వాంతికి వచ్చేసింది అది చూసేసేసి. ఆమెకు అదే తింటాం అలవాటు లేదు. ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ న్యూ కల్చర్, డిఫరెంట్ కల్చర్, అండ్ యూ కమ్ టు ద చర్చ్, ఇట్లాంటి ఎస్పెషలీ ఇఫ్ యూర్ మూవింగ్ విత్ డిఫరెంట్ చర్చెస్, ఇట్లాంటి ఛాలెంజ్ కొనుక్కోండి, కల్చరల్ ఛాలెంజ్ ఉంటుంది కొన్నిసార్లు. ప్రాక్టీసెస్ కొన్ని కొత్తగా ఉంటాయి. ఇట్లాంటి అన్నీ ఏంట్రా బాబు తేడాగా ఉంది బాగా అటు అనిపిస్తూ ఉంటుంది. అంత్యోక సంఘం అట్లాంటిది. ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ నాన్ జూయిష్, ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్, ఎవ్రీథింగ్ వాజ్ ఏ న్యూ జాగ్రఫికల్ లొకేషన్. అయితే ఎంతో స్పష్టంగా అంత్యోక సంఘంలో దే హ్యావ్ గాట్ 5 distinctions. Number 1, the church in Antioch had a new identity. స్పష్టంగా ఉంది అక్కడ. The church in Antioch, the disciples were first called
క్రిస్టియన్స్ ఇన్ యాంటియోక్. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అపోస్తుల కార్యములు 11:26 కొద్దాం ఒకసారి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే బయట వాళ్ళు ఇస్తున్న పేరు అది. ఈ రోజుల్లో స్టిక్కర్ క్రైస్తవ్యం, ఫ్లెక్సీ క్రైస్తవ్యం ఎక్కువైపోయింది. స్టిక్కర్ ఫ్లెక్సీలు ఎక్కువైపోయినాయి. కాదు, దానికి మించి ఇంకోటి ఉంది. స్టిక్కర్కి మించింది, ఫ్లెక్సీకి మించింది. అది సాక్ష్యం. దాన్ని వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం. మనకి స్టిక్కర్లు వద్దు, ఫ్లెక్సీలు వద్దు. వీఆర్ నాట్ అగేన్స్ట్ దెమ్. వీఆర్ నాట్ అగేన్స్ట్ బ్యానర్స్ ఆర్ స్టిక్కర్స్ ఆర్ ఫ్లెక్సీస్. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోర్ పవర్ఫుల్. దాన్ని వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్. అన్నా గ్రేస్ చర్చ్ సూపర్ అన్నా. outside people are saying, అన్నా అక్కతో అమ్మో షీ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ గాడ్. బయట వాళ్ళు మనకిచ్చే సాక్ష్యం. ద చర్చ్ అట్ యాంటియోక్ హ్యాడ్ దట్. ఇట్ హ్యాడ్ ఎ న్యూ ఐడెంటిటీ. దే వర్ కాల్డ్ క్రిస్టియన్స్. ముందు శిష్యులు అయ్యారు, దాని తర్వాత ఏమయ్యారు? క్రైస్తవులు అయ్యారు. ఈ స్టిక్కర్ క్రైస్తవంలో రకరకాల అవి ఉంటాయి, టైటిల్స్ ఉంటాయి. మేము పెంతెకోస్తు వారమి, మేము 4 తరాల నుంచి సిఎస్ఐ వారమి, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రెసిబిటర్, లేకపోతే బిషప్. ఇట్లాంటి మాటలు వినిపిస్తాం. మీకు అర్థం కాదు. ఇప్పుడు బిషప్ ఏంటో మీకు అర్థం కాదు కొంతమందికి. ఇక్కడ గమ్మత్ పేర్లు ఇవన్నీ. పెంతెకోస్తు ఏంటి, హెబ్రోన్ ఏంటి అని అర్థం కావట్లేదు. తేడా ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజన్ మనకి. వాట్ ఈస్ పెంతెకోస్తు? మా క్లాస్మేట్ అడిగేవాడు వెన్ వి వర్, వాట్ ఈస్ పెంతెకోస్తు అనేవాడు. హీ డస్ నాట్ నో వాట్ ఈస్ పెంతెకోస్తు ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కొత్త ఉంటాయి. గుజరాత్లో మా ఫ్రెండ్ అయితే వసావడా, మా గుజరాతీ ఫ్రెండ్ వసావడా, డూ యూ నో జేస్, వాట్ ఈస్ దట్ అని అంటే జీసస్ అనే వ్యక్తులనే ఆడ తెలియదు. ఇది ఎంఎస్సీ ఫిలిం, ఎంఎస్సీ మైక్రోవాలజీ అబ్బాయి. జీసస్ ఈజ్ ఏ పర్సన్ ఇన్ హిస్టరీ అనే సంగతి వాడికి తెలియదు అనమాట. అటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. బట్ ద కలెక్టివ్ టెస్టిమనీ ఆఫ్ ద చర్చ్, ఇండివిజువల్ టెస్టిమనీ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ ద హోమ్, in the job, in the office, on the road, wherever I am, whatever am I doing, that is very, very important. Rendavadi, the collective testimony of God's people as a church. పాత నిబంధనలో కూడా యెషయా 43లో దేవుడు అన్నాడు ఇశ్రాయేల్తో, యు ఆర్ మై విట్నెసెస్. యు ఆర్ మై విట్నెసెస్ అంటే అర్థం ఏమిటి? మీరు నన్ను ప్రతిబింబింప చేసే వ్యక్తులుగా ఉండాలా. నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చా, నా వాక్యాన్ని మీకు ఇచ్చాను. ఎందుకు నా వాక్యాన్ని ఇచ్చానంటే, దట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ మీ వేర్ యు ఆర్ లివింగ్. మీరు నన్ను ప్రతిబింబింప చేసేవారు. యు ఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ మీ. యు ఆర్ మై రిఫ్లెక్టర్స్. యు ఆర్ మై రిఫ్లెక్టర్స్. యు ఆర్ మై విట్నెసెస్. ద లా వాస్ గివెన్ ఫర్ దట్ పర్పస్. ఓల్డ్ టెస్టిమెంట్లో యు ఆర్ గోయింగ్ టు షో మీ టు ద వరల్డ్ by the way you take up my law, by the way you are going to behave by the law I have given. You are my witnesses of my power, of my nature, of my purpose. Aithe Old Testament lo Israel has, the mission has failed. Old Testament lo దేవుని యొక్క మిషన్ ఏమైందండి? ఫెయిల్ అయిన దెబ్బకి దేవుడు న్యూ టెస్టిమెంట్ లో సంఘాన్ని ఇచ్చాడు యేసయ్య ద్వారా. యేసయ్య ద్వారా దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. బికాస్ ద ఇజ్రాయెల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద ఇజ్రాయెల్ ఆఫ్ గాడ్ నౌ. యు ఆర్ గాడ్స్ ఇజ్రాయెల్. యు ఆర్ గాడ్స్ పీపుల్ నౌ. Lord, they have failed in the mission. Now, Lord, we cannot fail in the mission because you gave us the word and you gave the Spirit, the Holy Spirit, and you gave us the church, and you gave us your holy apostles, your holy saints, your holy God's servants, God's ministers. మంచి సేవకులు దేవుడు మనకి ఇచ్చాడు. So, ఇప్పుడు I cannot escape. And the same thing holds true. Lord, I am your witness. You shall receive power after the Holy Spirit comes upon you, and you shall be my witnesses. మార్టిర్ అనే పదం నుండే విట్నెస్ అనే పదం వచ్చింది.
మార్టూరియో నుంచి మార్టిర్ వచ్చింది. మార్టిర్ అంటే విట్నెస్ అంటే మైక్ పట్టుకొని మాట్లాడటం కాదండి. నో, నాట్ స్టాండింగ్ బిహైండ్ ద మైక్ అండ్ ప్రీచింగ్. నో, దట్స్ నాట్ విట్నెస్. విట్నెస్ ఈజ్ ఐఎమ్ అటెస్టింగ్ విత్ మై బ్లడ్ టు వాట్ ఐఎమ్ సెయింగ్. దట్ ఈస్ విట్నెస్. అటెస్టింగ్ విత్ యువర్ ఓన్ బ్లడ్ వాట్ యువర్ సెయింగ్. నువ్వు చెప్పే మాటలో నీ రక్తంతో నువ్వు సంతకం చేస్తున్నావు. సో వెన్ ఐ యూజ్ ద వర్డ్ ఎంఆర్, మిస్టర్, యాజ్ క్రిస్టియన్స్ వీ కెన్ సే ఎంఆర్ మీన్స్ మార్టిర్. ఒక బుల్లెట్తో పోతే పర్వాలా, గొడవే ఉండదు. ఒక కత్తిపోటుతో పోతే పర్వాలా, గొడవే ఉండదు. అట్లుండదుగా మన పరిస్థితి. దినదినం చనిపోవాలా. మార్టిఫికేషన్ హ్యాస్ టు హ్యాపెన్ డైలీ. దినదినం ఆయన పునరుద్ధాన బలంతో నేను మళ్ళీ జీవించబడాలా. సో ద యాంటియోక్ చర్చ్ హ్యాడ్ దట్ విట్నెస్ వేర్ రైట్ ఇన్ ద న్యూ ప్లేస్ because of the teaching ministry of Paul and Barnabas for 1 whole year. The teaching ministry gave a transforming ministry. And thank God for our Grace Church. మరి గ్రేస్లో రేస్ ఉంది, రేస్లో మళ్ళీ ఏస్ కూడా ఉంది. I must run my race. I'm not competing with anybody. I'm competing with my old self. I want to do better than what I am last year or what I am last month. అండ్ రేస్లో ఏస్ ఉంది. ఐ విల్ డూ మై బెస్ట్ అని మనం కమిట్ చేసుకుందాం. దట్ యాంటియోక్ చర్చ్ హ్యాడ్ దట్ న్యూ ఐడెంటిటీ. అంతేకాదు, ఇట్ హ్యాడ్ న్యూ యూనిటీ. 5 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. చూడండి, గమన పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, హేరోద్తో పెంచబడిన మనయన్ ఉన్నాడు, సే ఫర్ ఎగ్జాంపుల్ నీగేర్ ఉన్నాడు, ఓకే, లుకియా ఉన్నాడు. 5 people ఆర్ దేర్, డిఫరెంట్ పీపుల్. Simeon, who is a Niger. 5 different peoples are there, but then there is unity. Yes or no? 5 different people, 5 different contexts, 5 different backgrounds. One is a black African, one is a white American. Manayan is a high-tech fellow who grew up under Herod. Different people. Paul is a strict fellow. Barnabas is a man of encouragement, a very soft man. But then and the temperamental we have temperamental variations, true. Background differences, true. We're all not of the same caste, not of the same job, not of the same age, but yet they are one. ఆ లెవెల్లోనికి దేవుడు తప్పకుండా మనల్ని తీసుకొస్తాడు. షూర్లీ హీ బ్రింగ్స్ us into the unity of the faith, and we have a collective testimony in the church. They had the new unity, they had the new identity, they had the new sensitivity. వాళ్ళు ఆత్మకి విచక్షణ కలిగి ఉన్నారు. ఆత్మకి విచక్షణ కలిగి ఉన్నారు. ఆత్మ చెప్తున్నప్పుడు దే ఆర్ ఏబుల్ టు ఒబే. దే హ్యాడ్ ఎ న్యూ లాయల్టీ. దే ఆర్ సర్వింగ్ ద లార్డ్, ఫాస్టింగ్, వర్షిపింగ్, and they took the new responsibility. Yes, Lord, we will send you Paul and Barnabas for the missionary call. You are sending them. So మనం విట్నెస్గా ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మనం we become missionary church. Maybe already we are having satellite churches in చెప్తారు పాస్టర్ గారు మనకి ఇక్కడ, other places. Maybe you may go to other villages, other countries, other cities, other states. You do not know. That is when the real testimony of the church goes out to different parts of the world, different regions of India. దానికే మనం సిద్ధంగా ఉండాలి. I am ready, Lord. Please make me a witness. Please make me a man of God. Please make me a woman of God. Because Jesus, I am here for the word of God. I am here for the testimony of Christ. So may God help us. Remember, we are believers, we are behavers, we are belongers, and we are becomers. Our direction lo, we are all a community of learners. We are learning, we are unlearning, we are relearning, and we are growing, and we are going forward.